బ్రేకింగ్ న్యూస్ రాజిరెడ్డి అనే వ్యక్తి పొదుపు సంఘాల పేరుతో రైతులను మోసం చేశారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా నర్సింగాపూర్లో 20 లక్షల వరకు పొదుపు నుంచి డబ్బులు వసూలు చేసి తిరిగి చెల్లించడం లేదని బాధితులు ఆందోళనకు దిగారు. డబ్బు తిరిగి చెల్లించమని అడిగితే బెదిరిస్తున్నారని, తనకు ఎమ్మెల్సీ కవిత తెలుసని, తనకు ఎవరూ ఏమీ చేయలేరని అంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజిరెడ్డి నుంచి డబ్బు ఇప్పించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. వ్యక్తిని చెప్పేసి కొన్ని రోజులు చెప్పుకున్నాడు. తర్వాత ఈ ప్రజెంట్ కవిత మనిషిని అని చెప్పి చెప్పుకుంటాడు. వాళ్ళతో ఫోటోలు పెట్టుకుంటాడు. ఏమంటే నన్ను ఎవరేం చేయలేరు, ఏమంటే నాకు పెద్ద ఎత్తున నాకు పలుబడి ఉంది, రాజకీయంగా నాకు పలుబడి ఉంది, వాళ్ళు తెలుసు నాకు వీళ్ళు తెలుసు అని చెప్పి చెప్పుకుంటాడు. ఆయన చాలా రకాలుగా ఉన్నాయి, చాలా రకాల మంది చాలా ఇబ్బందులు గురి చేస్తుండే చాలా మందిని తీసుకున్నారు. కనీసం ఒక 20 నుంచి 30 మంది రైతులు మా దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉన్నది. 30 మంది రైతుల దగ్గర ఇప్పటికీ సంఘాలల్లో అందరితో జమాన సంతకాలు పెట్టించుకొని ఆయన పద్దులు ఎత్తుకొని, ఇంకొందరికి ఏంటంటే వాళ్ళ పేరు మీద పద్దులు తీసుకొని సంతకం పెట్టి అట్లా చాలా వరకు అమౌంట్లు తీసుకొని కనీసం ఒక విలేజ్ వరకు ఏంటంటే సంఘాలలో ఎత్తుకుని ఒక 10 లక్షల అమౌంట్లు ఉన్నాయి. సంఘాలలో ఎత్తుకున్నాయి, ఇంకొన్ని జాబులు ఇప్పిస్తా అని చెప్పేసి అని అట్లా చేసి వేరే ల్యాండ్ల విషయాలు అని చెప్పేసి అట్లా తీసుకుని చాలా ఉన్నాయి. ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు ఎప్పటి నుంచి రాజిరెడ్డి ఈ మోసాలకు పాల్పడుతున్నారు? అసలు ఎంతమంది బాధితులు ఉన్నారు? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎస్ ప్రసన్న, జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ లోపల ఇటు పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి రైతులు ఈ రోజు ఆందోళన దిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. పొదుపు సంఘాల నుంచి దాదాపు 20 లక్షల వరకు కూడా రుణాలు తీసుకొని వారికి సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వకపోవడంతో రాజిరెడ్డి ఇంటి ముందు రైతులు నిరసన తెలిపినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతం లోపల రాజిరెడ్డి ఇటు మీడియాలో పనిచేస్తున్నానని చెప్పి, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకుడిగా చెలామణి అవుతూ కూడా ఇటు అప్పటి ఎమ్మెల్సీ కవితకు, తర్వాత అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు దగ్గర అని చెప్పి కొంతమంది దగ్గర కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి కూడా డబ్బులు వసూలు చేయడం జరిగింది. అయితే ఆ డబ్బులు వసూలు అయిన తర్వాత తమ డబ్బులు ఉద్యోగాలు రాకపోవడంతో తమ డబ్బులు ఎప్పుడు ఇస్తావని చెప్పి అడగడంతో ఇటు రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయని చెప్పి తనను ఏమైనా చేస్తానని చెప్పి బెదిరించడంతో పాటుగా ఇటు పొదుపు సంఘాల డబ్బులు వాడుకున్నాడని చెప్పి ఈ రోజు పెద్ద ఎత్తున కూడా ఆందోళన దిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే బాధితులంతా కూడా జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే తాను ఎమ్మెల్యేకు, తర్వాత అదేవిధంగా ఎమ్మెల్సీ కవితకు దగ్గర అంటూ కూడా బెదిరింపులకు దిగాడని చెప్పి అయితే బాధితులు వాపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా తమ డబ్బులు రావాల్సినటువంటి డబ్బులు ఇప్పించాలని చెప్పి బాధితులు వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.